అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో మళ్ళీ అన్నా క్యాంటీన్లకి అయితే పూర్వవైపు రాబోతుంది. దానికి సంబంధించిన ఇప్పుడు ప్రభుత్వం విధి విధానాలు కూడా రద్దు చేస్తుంది. ఆగస్టు 15 నుంచి అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించబోతున్నారు. అలాగే పిఠాపురంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే అలాగే అధికార ప్రతినిధి వరం గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అన్నా క్యాంటీన్లకు మళ్ళీ పూర్వవైపు రాబోతున్నారు. పేదోడికి పట్టడం కోసం మీరు చేస్తున్న ఈ యొక్క ప్రతిమలు ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు? ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తారు. ఈరోజు ఇదివరకు ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉండేది. ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పిఠాపురంలో ఒక అన్నా క్యాంటీన్, అదేవిధంగా గొల్లప్రోడ్లో మరి అక్కడ మెయిన్ రోడ్డు మీద సైట్ కూడా ఆ రోజు తీసుకుని అన్నా క్యాంటీన్కి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశాక ప్రభుత్వం పోయింది గొల్లప్రోడ్ల నగర పంచాయతీలో. అదే కాకుండా ఉప్పాడ మత్స్యకారులు కూడా అన్నా క్యాంటీన్కి స్థలం మనం సేకరించి పెట్టడం జరిగింది. నేను కూడా ఇప్పుడు ఉప్పాడలో కూడా పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతాను. ఎందుకంటే మత్స్యకారులందరికీ కూడా సంవత్సరానికి 2 నెలలు భోజనం ఉండదు, భోజనం అంటే వేట ఉండదు. ఆ సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అది కూడా ముఖ్యంగా పేదవాళ్ళు ఎక్కువ అక్కడ. ఏదైతే ఇక్కడికి వచ్చాక ఇదివరకటి జ్ఞాపకాలు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ జ్ఞాపకాలు, అప్పుడున్న పేదవాళ్ళ సంతోషాలు కూడా మనసులో మెదులుతూ ఉన్నాయి. పేదవాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా వచ్చి వేలాది మంది ఇక్కడ భోజనం చేసి వారి కార్యకలాపాలు చేసుకుని వెళ్ళేవారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఒకే సంతకంతో పేదవాడి పొట్ట మీద కలంపోటు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పిఠాపురం తెలుగుదేశం పార్టీ గత 4 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే లక్షవారం రోజున 54 గ్రామాల నుంచి ప్రజలు వస్తారో వారందరూ కూడా గుప్పుడు భోజనం పెట్టాలి, అంతా నా కుటుంబం అన్న ఆలోచనతో మేమందరం కూడా మరి ఇక్కడే పుట్టి పెరిగిన మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అన్నా క్యాంటీన్ ఈ 4 సంవత్సరాలు కూడా రన్ చేయడం జరిగింది. మొన్న ఎలక్షన్ కోడ్ ఈ అడవుల్లో ఒక నెల రోజులు మేము గ్యాప్ ఇచ్చాం. ఈ వేళ నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నాం ఆగస్టు 15 వరకు. మరి ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయి. ఇది ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో ఒక భాగం, 3వ సంతకం పెట్టారు. ఈ అన్నా క్యాంటీన్కి సహకరించిన మరి చంద్రబాబు నాయుడు గారికి, అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విభజన అయ్యాక మొట్టమొదటిసారి స్టార్ట్ చేసిన అన్నా క్యాంటీన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి మరి తిరిగి ప్రారంభిస్తున్నారు కాబట్టి ఉమ్మడి ప్రభుత్వంలో అటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి పిఠాపురం ప్రజలందరూ కూడా ఇవి ఉపయోగించుకోవాలి. అదేవిధంగా గొల్లప్రోడ్ల నగర పంచాయతీ, అదేవిధంగా ఉప్పాడలో కూడా మరి త్వరలోనే ప్రారంభించే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మెనూ ఏ విధంగా ఉండబోతుంది? అందరూ దానికి సంబంధించిన మెనూ ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఈ మెనూ ఏ విధంగా ఉండబోతుంది? వరకు ఏ విధంగా ఉందో అన్నా క్యాంటీన్ చంద్రబాబు పరిపాలనలో అదే విధంగా మెనూ కానీ క్వాలిటీ కానీ అదే విధంగా ఉంటుంది. మేము కూడా తరచూ 2 రోజులకి 3 రోజులకి ఇక్కడ భోజనాలు చేస్తాం. వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా కీలక నేతగా ఉన్నటువంటి వైసీపీ విజయసాయిరెడ్డిపై ఒక అవయవగాలు వస్తున్నాయి, ఒక మహిళపై ఇద్దరికి ఒక అక్రమ సంబంధం ఉన్నట్టు ఇటువంటి వ్యవహారం టీడీపీ కావాలనే చేస్తుందని చెప్పేసి అన్నారు. ఎలా చూడాలండి? నేను ఒక భర్త రోడ్డెక్కి భార్య ఇలా చేస్తుందని ఏమీ లేకుండా చెప్పడం జరగదు. విజయసాయిరెడ్డి గారు కూడా పెద్ద మనిషి, రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ పార్టీని ఒంటి ఏళ్ళ మీద తిప్పిన వ్యక్తి. అతను సవాల్ విసిరాడు. ఆయన డిఎన్ఏ టెస్ట్ చేయించండి, టెస్ట్లో తప్పు వస్తే మీ కాళ్ళు పట్టుకుంటాం. తప్పే ఉంది టెస్ట్ చేయడానికి. బ్లడ్ శాంపిల్ ఇంత చిరంజీవితో తీసుకుని ఇంత శాంపిల్ తీసుకుని ఇచ్చేవ్వడానికి తప్పే ఉంది. అభియోగం మోసాడు. విజయసాయిరెడ్డి గారికి చాలా నమ్మకం ఉంది. ఏ విధమైన నమ్మకం తెలియాలంటే డిఎన్ఏ టెస్ట్ ఇవ్వాలి. అంటే ఒక ఆడపిల్లని ఆ విధంగా ఇబ్బంది పెట్టకూడదు. భర్తే మాట్లాడుతున్నాడంటే దాని తగ్గట్టు ఏదో ఒక డెసిషన్ అయిపోవాలి. అది టెస్ట్, డిఎన్ఏ టెస్ట్ ఎంతసేపు? 2 నిమిషాలు, ఓన్లీ 2 మినిట్స్. సో విజయసాయిరెడ్డి గారు మీ మీద నాకు కూడా నమ్మకం ఉంది. ఒక బ్లడ్ శాంపిల్ ఇవ్వండి. ఆయన కోరుతున్నాడు కదా ఆయన భర్త, ఇచ్చాక తేడా ఉంది, ఒక కంప్లైంట్ ఇచ్చి బొక్కలేయించండి. తేడా లేదు, అడాప్ట్ చేసుకోండి. ఇందులో పెద్ద ఇబ్బంది ఉంది దీనికి. అంటే వేరే వ్యక్తితో ఉన్న మళ్ళీ అతనితో విడాకులు అయిపోయింది, వేరే వ్యక్తితో ఉందని చెప్పేసి ఆమె కూడా చెప్పడం జరిగింది. ఆయనకు సంబంధం లేదు విజయసాయిరెడ్డి చెప్తున్నారు. కావాలని ఈవిని ఇరికించారు అంటున్నారు. ఏమంటే ఆ విషయాలన్నీ పక్కకు పెట్టండి. భర్తే స్వయంగా అడిగినప్పుడు ఒక డిఎన్ఏ టెస్ట్ అడిగాడు. ఆ డిఎన్ఏ టెస్ట్ అవుతే ప్రాబ్లం సాల్వ్. దాని గురించి పెద్ద వైసీపీ వాళ్ళు కింద మీద పడిపోక్కర్లేదు. వాళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఒకడు 1 అవర్ అంటాడు, ఒకడు ½ అన్ అవర్ అంటాడు, ఈవేళ సండే అంటాడు.
మీ వాళ్ళు ఎక్కడ ఊరికి వెళ్ళాడు కదా నేను వస్తున్నానంటాడు. ఈ రకరకాల మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, గ్రూప్ ఆఫ్ టీం ఉంది. అది విజయసాయి రెడ్డి టీం ఒక టీం కాదు కదా. అది ప్రూవ్ చేసుకోవాలంటే అది ప్రూవ్ చేసుకోలేదంటే యాక్సెప్టెడ్ అంతే. అంటే టీడీపీ ప్రమేయం ఏమీ లేదంటారు ఇందులో. మా పార్టీ ప్రమేయం ఉంటుందండి. వాళ్ళ విషయం అది, వాళ్ళు అంతర్గత విషయం అది. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే ఆ సభ్యులందరూ వాళ్ళు తేల్చుకోవాలి. మా పార్టీకి సంబంధం ఏంటి? మా పార్టీ మహిళలు అంటే ఒక గౌరవం, ఒక పద్ధతిగా వెళ్తుంది. అంటే అసెంబ్లీకి మళ్ళీ తిరిగి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అసెంబ్లీకి కూడా హాజరవుతారని చెప్పేసి అంటారు ప్రచారం. ఆయన వస్తారంటారా? జగన్మోహన్ రెడ్డికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ 11 మందితోటి ప్రజా సమస్యల మీద అసెంబ్లీకి వచ్చి పోరాడాలి. ఆయన రాలేదు అంటే ప్రజలను గాలికి వదిలేసినట్టే, ఇంకా వైసీపీ భూస్థాపితం అయిపోయినట్టే లెక్క. ఎందుకు రాకూడదు? చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ప్రోటోకాల్ లేకపోయినా వెహికల్ దగ్గరుండి తీసుకొచ్చి అసెంబ్లీకి గౌరవంగా తీసుకొచ్చారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ మీద ఖర్చు కట్టట్లేదు, గౌరవం ఇస్తుంది. ప్రతిపక్షంలో కూర్చుని మీరు ప్రజల తరపున పోరాడండి, ఏమన్నా పొరపాట్లు అంటే ఏలెత్తి చూపించండి అంటుంది. మరి రాకపోతే మనం ఏం చేస్తాం? ఆయన బెంగళూరు ప్యాలెస్లో అకౌంట్స్ అవి ఉంటాయి కదా, పాత అకౌంట్స్, అలాగే రెగ్యులర్ కేసులు ఉన్నాయి, కేసులు అన్నీ చూసుకుంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అదే అన్నా క్యాంటీన్కి అయితే మరి పూర్వవైభవం రాబోతుందని చెప్పేసి అంటున్నారు. అలాగే ప్రధానంగా అప్పట్లో పేదవాడికి కొట్ట నింపేందుకు అంటే ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే దీన్ని నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు మళ్ళీ పూర్వవైభవం రాబోతుంది. కూటమి ప్రభుత్వం రావడంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి విజయసాయి రెడ్డి కేసులో ఆయన మీద ఎటువంటి దీంట్లో తప్పు లేదు కాబట్టి ఆయన కూడా దీనిపై DNA టెస్ట్కి వచ్చి దాన్ని నిరూపించుకుంటే తప్పేముందంటూ అలాగే మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా అంటున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే అసెంబ్లీకి వచ్చి హాజరయ్యి మొత్తం ప్రజా సమస్యలపై పోరాడాలి. ఈ విధంగా ఆయన వస్తాడా రాదా? గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా హాజరయ్యారో అదేవిధంగా హాజరయ్యి ప్రజా సమస్యలపై పోరాడతారని, అలాగే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరవుతారని ప్రధానంగా కోరుతున్నాను. చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.